అనగనగా శివపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరి శివాలయంలో శంకరయ్య అనే నిబద్ధత గల అర్చకుడు అర్చకత్వం చేసేవాడు. ఆయన ఊరి శివాలయంలో పనిచేసే ప్రతి క్షణం ఒక తపస్సే. ఆయనకి దేవుడంటే భయమే కాక భక్తి కూడా. సేవ అంటే బాధ్యత కాదని, అది పరమ సౌభాగ్యమని నమ్మేవాడు. ఇదిలా ఉండగా ఇంట్లో భార్య లక్ష్మితో మాట్లాడుతూ, లక్ష్మి, ఈరోజు పొద్దుపోయేలోపు ఆలయ నైవేద్యం సిద్ధంగా ఉండాలి. 3వ శ్రావణ శుక్రవారం కదా. స్వామికి అన్నదానంతో పాటు గంగాజలంతో అభిషేకం చెయ్యాలి. అలాగేనండి. మీ పూజాఫలం వల్ల మన ఇంట్లో సాక్షాత్తు ఆ పరమశివుడు నివసిస్తున్నట్టే నాకనిపిస్తుంది. మీరు ఆ భక్తి అస్సలు వదలకండి. మన జీవితమంతా ఆ మహాదేవుని సేవలో సంతోషంగా గడుపుదాం. దైవ సేవ చేసేటప్పుడు అహంకారం ఉండకూడదు. దేవుడు మనం చేస్తున్న పని చూసి సంతోషించాలనేదే మన లక్ష్యం. చీకటి ఇంకా ఉండగానే నదిలో స్నానం చేసొస్తాను. తర్వాత కూరలు కోసుకొస్తాను. ఆలయానికి ఆలస్యం కాకూడదు. శంకరయ్యకు ఇది రోజువారీ పని. నిద్ర లేవగానే ప్రాణాయామం, నదిలో శుద్ధ స్నానం, తర్వాత కూరగాయల కోసం తోటకెళ్లడం. ఆ కూరగాయలు ఆయన దొంగతనంగా తీసుకోడు. వాటిని ఆ తోట రైతు అనుమతితోనే తీసుకునేవాడు. అయితే ఆ రోజు చెప్పా పెట్టకుండా చీకట్లో ఆ తోటకి బయలుదేరతాడు. అది చూసి లక్ష్మి ఆందోళనతో, యాండి, అలా చీకట్లో ఒక్కరు వెళితే ఎవరో దొంగోడొచ్చారనుకుంటారు. కొంచెం వెలుతురొచ్చేదాకా ఆగచ్చు కదా. ఎవరేమనుకుంటారో తెలీదు. అయినా ఆ రైతు రామయ్యని అడిగి తీసుకుంటే మంచిది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటుంటుంది లక్ష్మి. ఆ తోటలో కూరగాయలు కోసుకోవడం నాకు రోజువారీ పనైపోయింది. పైగా వాటిని రైతు రామయ్య సంతోషంగా ఇస్తానని నాకెన్నోసార్లు చెప్పాడు. అందుకని ప్రతిసారి ఏమడుగుతానులే అని వెళ్లి కోసుకొస్తున్నాను. పైగా ఈ చీకట్లో అతన్ని లేపడం ఎందుకు? కాని అలా చీకట్లో వెళ్లడం అంత మంచిది కాదండి. నాకు లోపల ఏదో కీడు శంకిస్తోంది. పోనీ ఈరోజు మానెత్తురు అని భార్య చెప్పడంతో శంకరయ్య ఆమెకు సర్ది చెబుతూ, నువ్వలా భయపడకు లక్ష్మి. ఆ దేవుని ఆశీస్సులు నాపై ఉన్నాయి. అయినా ఆ దేవుడి పేరు జపిస్తూ నడుస్తున్న నాకు ఏదైనా హాని చెయ్యాలంటే ఆ దేవుడి అనుమతి ఉండాలి. కాబట్టి భయపడకు అని చెప్పి ఆయన నడక ప్రారంభిస్తాడు. చీకటింకా వదలని వేళ ఊరంతా నిద్రలో ఉంటుంది. కాని శంకరయ్య జీవితం అలాంటిది కాదు. దేవుని సేవ కోసం నిశ్శబ్దంలో మొదలయ్యే తపస్సు. ఆయన నదిలో స్నానం చేసి తడి బట్టలతో, చేతిలో ఉన్న చిన్న బుట్టతో తోటవైపు నడుస్తూ ఉంటాడు. ఆత్మవిశ్వాసంతో, నిగ్రహంతో నడుస్తున్న శంకరయ్య తోటలోకి ప్రవేశిస్తాడు. ఇదిలా ఉండగా రైతు రామయ్య తన తోటలో ఎవరో గుర్తు తెలియని వారు వచ్చి రోజూ కూరగాయలు తీసుకుపోతున్నారని అనిపించి తన భార్య జానకితో ఇలా అంటాడు, ఎవరో తెల్లవారుజామున తోటలోకి వచ్చి కూరలు కోస్తున్నారని నాకనిపిస్తోంది. అసలే మనం కష్టాల్లో ఉన్నాం. ఇలా ఎవరో ఒకరు మన కష్టాన్ని దోచుకుంటున్నారు. అది సమంజసం కాదు కదా. వెంటనే ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి. అందుకనే తెల్లవారుజామునే లేచాను ఈరోజు. అయ్యో, మన తోటలో బంగారంలా చూస్తున్న కూరలు ఎవరో వచ్చి కోసుకుపోతే ఎలా? ఈ తోటలో పండిన ప్రతి కూర, పెరిగిన చెట్టు మన కడుపు నింపేవే. ఆ దొంగని ఎలాగైనా ఈరోజు మాటు వేసి పట్టుకోండి. అలా రామయ్య ఆ రాత్రి మాటు వేసి చెట్ల మధ్య దాగి కూర్చుంటాడు. మస్క వెలుతురులో కదలిక కనిపిస్తుంది. అప్పటికే శంకరయ్య తోటలో వంకాయలు కోయడం మొదలు పెడతాడు. అయితే ఆ చీకట్లో వెనుక నుండి శంకరయ్యను చూసిన రామయ్య అతన్ని గుర్తించలేక, అమ్మా, ఇంతకాలానికి నా కళ్లకు చిక్కావు. ఈరోజు నీ అంతు తెలుస్తాను అని వెనుక నుంచి వచ్చి చేతిలో ఉన్న తుట్టుకర్రతో గట్టిగా శంకరయ్య తలపై కొడతాడు. దాంతో శంకరయ్య బాధతో శివశివ అని దెబ్బతిని కుప్పకూలిపోతాడు. దాంతో వెంటనే రామయ్య గుండెతో పాటు చేతులు కంపిస్తాయి. వెంటనే ముందుకెళ్లి అతని ముఖం చూసి అతన్ని శంకరయ్యగా గుర్తించి, అయ్యో, ఇతను మన ఆలయ అర్చకుడు శంకరయ్య గారు కదా. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. చీకట్లో గుర్తించగా ఎవరో దొంగనుకుని కొట్టేశాను. పాపం నేను అనుమతిస్తేనే కదా ఆయన ప్రతిరోజు పూటకు 2 కూరలు తీసుకునేవాడు. అడక్కపోయినా మనకు నష్టం లేదు అనుకున్నవాడిని. కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని రామయ్య శంకరయ్య శ్వాస ఆడటం లేదని గుర్తించి భయంతో వణికిపోతాడు. ఆ ఒక్క క్షణం రామయ్య జీవితాన్ని మార్చేసింది. తాను కొట్టిన దెబ్బకు శంకరయ్య చనిపోయాడనుకుని అతను వణికిపోతాడు. పూజారిని దొంగ అనుకోవటం ఒక అపచారం, ఆయనని చంపటం మహాపాపం. దాంతో రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకు తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వరు. నేను అందరి దృష్టిలో నేరస్తున్నవుతాను, దేవుని దృష్టిలో దుష్టున్నవుతాను. అందుకే వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. రామయ్య శంకరయ్య శ్వాస ఆడటం లేదని గుర్తించి భయంతో వణికిపోతాడు. ఆ ఒక్క క్షణం రామయ్య జీవితాన్ని మార్చేసింది. తాను కొట్టిన దెబ్బకు శంకరయ్య చనిపోయాడనుకుని అతను వణికిపోతాడు. పూజారిని దొంగ అనుకోవటం ఒక అపచారం, ఆయనని చంపటం మహాపాపం. దాంతో రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు,
ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకు తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వరు. నేను అందరి దృష్టిలో నేరస్తున్నవుతాను, దేవుని దృష్టిలో దుష్టున్నవుతాను. అందుకే వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక అక్కడ్నుండి పరిగెత్తి ఆ ఊరు దాటి పారిపోతాడు. కాని అదృష్టం కొద్దీ కొంతసేపటికి శంకరయ్యకు మెలకువ వస్తుంది. తల బరువుగా, శరీరమంతా బలహీనంగా ఉండడంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన శంకరయ్య చుట్టూ చూసి బాధతో ఇలా అనుకుంటాడు. అయ్యో, అసలు ఏం జరిగింది ఇక్కడ? వెనక నుండి వచ్చి అంత దెబ్బ వేశాడంటే ఆ రామయ్య నన్ను దొంగనుకున్నాడా? నేను కూరలు కోయటం తప్పనుకున్నాడా? అప్పుడు ఊరంతా నన్ను దొంగంటారు కదా. ఇప్పుడు అతను వెళ్లి ఊరి వారందరినీ తీసుకొస్తాడేమో. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఇక ఈ ఊర్లో ఉండటం నాకు సాధ్యం కాదు. నేను వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అలా శంకరయ్య, రామయ్య కూడా తెలియక చేసిన తప్పుకి ఎవరికీ తెలియకుండా ఆ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతారు. అలా ఆ రోజు ఏం జరిగిందో తెలియకుండానే ఆ ఊరి పూజారి శంకరయ్య, రైతు రామయ్య ఇద్దరూ మాయమవుతారు. ఆ రహస్యం అలా రహస్యంగానే ఉండిపోతుంది. ఇక తెల్లవారిన తర్వాత ఊరంతా నిద్రలేస్తుంది. కాని లక్ష్మి మాత్రం రాత్రంతా నిద్రపోతూ పూజారి ఇంకా ఇంటికి రాలేదు. దాంతో ఎదురు చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది ఈయనకి? ప్రతిరోజు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. కాని ఈరోజు ఇంత ఆలస్యమైనా ఇంకా తిరిగి రాలేదేమిటి చెప్పమా? ఆలయానికి పోయి ఉంటారేమో. కాని అక్కడ ఎవరూ లేరంటున్నారు. నదికి వెళ్ళుంటారా? అక్కడ ఆయన చెంబు మాత్రమే ఉందిట. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉన్న ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఆమె కలవరంతో పక్కింటి ముసలాయనతో మాట్లాడుతూ, బాబాయ్ గారు, మీరు మా వారిని ఎక్కడైనా చూసారా? తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్లారు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. అమ్మా, శంకరయ్య ఎంత ధర్మపరుడో మనకి తెలుసు కదా. ఆయనకి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగుండొచ్చు. నదిలో జారిపడ్డాడేమో. ఆ చెంబు మట్టిలో పడ్డట్టుందని చెప్తున్నారు కదా అందరూ అని చెప్పడంతో ఆ సంగతి ఆ గ్రామం మొత్తం పాకిపోయి గ్రామస్తులందరూ ఆ నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడున్న బసవరాజు అనే వ్యక్తి ఇలా అంటాడు. తెల్లవారుజామున ఆ తోట దగ్గర ఏవో పొగలు రావడం చూశాను. అక్కడ ఏదో కాలిపోతున్నట్టు నాకు అనిపించింది అని అనేసరికి ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దాంతో కొందరు గ్రామస్తులు మాట్లాడుకుంటూ, అవునా, మన పూజారి గారు కనపడడం లేదు కదా. ఎవరైనా దొంగ హత్య చేసి ఆయనకి నిప్పెట్టాడేమో. కానీ ఆ రైతు రామయ్య కూడా కనపట్టలేదు కదా. అసలు ఏం జరిగిందో దేవుడికి తెలియాలి మరి. అలా ఆ ఊరంతా ఒక్కటే మాట. పూజారిగారు కాలిపోయారు, రైతు రామయ్య హంతకుడు. కాని ఎవ్వరూ శవాన్ని చూడలేదు. అయితే ఇందులో అసలు నిజం మాత్రం ఎవ్వరూ తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదు. అన్నీ ఊహాగానాలే. దాంతో శంకరయ్య భార్య లక్ష్మి ఆవేదనతో, నా భర్త కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లారు. మీరు చెప్పేదంతా అబద్ధం. ఆయన తిరిగి వస్తారని ఆ శివుడి సాక్షిగా నేను నమ్ముతున్నాను. కాని అని ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. ఇలా ఊళ్ళో మాటలు పుడతాయి, ఆరోపణలు ఎదుగుతాయి. పూజారి గౌరవం చీకటిలో మగ్గిపోయింది. కాని ఒక్కరు కూడా నిజంగా జరిగిందాన్ని చూడలేదు. అలా ఊళ్ళో దొంగతనం, హత్య అనే మాటలు తిరుగుతూ ఉండగా అసలు విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. దెబ్బతిన్న శరీరంతో, గాయపడిన గౌరవంతో శంకరయ్య తాను పుట్టిన ఊరినే వదిలి పొరుగు గ్రామం దాటి ప్రయాణం ప్రారంభిస్తాడు. శంకరయ్య తనలో తాను మాట్లాడుకుంటూ, అయ్యో, చేయని నేరానికి చివరికి నేను దొంగనయ్యాను. నేను ఇప్పుడు ఆ ఊరి వారందరి దృష్టిలో అపరాధిని. దేవుణ్ణి పూజించిన చేతులతో గౌరవంగా బ్రతికిన నేను ఇప్పుడు ఆ ఊళ్ళో ఒక చిన్న పిల్లాడు నా ముఖం చూసి దొంగార్చకుడు అంటే నా గుండె తట్టుకోగలదా? అలా ఆలయం బదులు అడవులు, వేదమంత్రాల బదులు మౌనం పాటిస్తూ శంకరయ్య తన నమ్మకాన్ని తపస్సుగా మార్చుకుని సన్యాసిగా మారిపోతాడు. మరోవైపు రైతు రామయ్య ఒక పట్టణంలో రద్దీ మధ్య తన మొహం దాచుకుంటూ నడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆ పూజారి గారిని, ఒక ధర్మవంతుణ్ణి చంపాననే పాపభీతితో నేను 1 సంవత్సరం పాటు ఆ ఊరికి వెళ్లకుండా గడిపేశాను. ఇక నా చేతులు శుద్ధం కావని తెలుసుకుని బైరాగిగా తిరుగుతున్నాను. ఇప్పుడు నా పేరు చెడిపోయింది. కానీ నా మనసెందుకో వెలితిగా ఉంది. నా భార్య, ఆ పిల్లలు, వాళ్ల కళ్లల్లోకి కూడా చూడలేనంత భయంగా ఉంది నాకు. అలా ఇద్దరూ సన్యాసుల వేషాలు వేసుకుని తపస్సుతో తమ తలపులను శుద్ధి చేసుకుంటారు. ఏ ఊరికి చేరినా అక్కడి దేవాలయంలో మౌనంగా పూజ, సహజీవనం చేయటం అలవాటు చేసుకుంటారు. అలా ఒకరోజు శంకరయ్య అక్కడి పిల్లలకు ఉపనయన వేడుకలో వేదపఠనం చేస్తూ ఉండగా ఒక పిల్లవాడు అతణ్ణి ఆసక్తిగా చూస్తూ, బాబా, మీరు బహుశుద్ధంగా కనిపిస్తున్నారు. మీరు పూర్వంలో అర్చకులా అని అడగడంతో శంకరయ్య ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ, అవును బాబు, దేవునికి సేవ చేస్తూ ఓ నిర్దోషి బాధితుడినయ్యాను. అందుకే ఇప్పుడు దేవుణ్ణే సేవగా మార్చుకున్నాను.
అలా వాళ్ళిద్దరూ ఒకరిని చంపిన బాధతో ఒకరు, మరొకరు దొంగతనమన్న అపవాదంతో తామెక్కడ తప్పిపోయామో తెలియకుండా ఒకరి వేదనలో మరొకరి ప్రతిబింబంగా మారిపోయారు. అలా ఒకరోజు ఒక పల్లె చివరిలో ఉన్న చిన్న దేవాలయం దగ్గర నిదానంగా అడుగులు వేసుకుంటూ శంకరయ్య నడుస్తూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో మరోవైపు రామయ్య అదే దారిలో వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడటంతో శంకరయ్యను చూసి రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ చూపు, ఈ నడక తీరు, ఇతన్ని నేనింతకుముందు ఎక్కడో చూశాను. ఇతను శంకరయ్యలా ఉన్నాడే అని అనుకుని శంకరయ్య ముందుకు వెళ్లి మెల్లగా ఇలా అడుగుతాడు. స్వామి, మీరు శంకరయ్య గారు కదా? శివపురం ఊరిలో అర్చకునిగా ఉండేవారు కదా? నాకు మీ మొహం చాలా పరిచయంగా కనిపిస్తోంది అని అడిగేసరికి గడ్డంతో ఉన్న రైతు రామయ్యను గుర్తుపట్టని శంకరయ్య కసపు నిశ్శబ్దంగా ఉండి ఆశ్చర్యంతో ఇలా అంటాడు. శంకరయ్య, ఆ పేరు ఎన్నాళ్ళకి వినిపించిందో. మీరెవరండి? నేనే ఆ తోటవాడిని స్వామి. మీరు ఊరికి వచ్చి నా తోటలో వంకాయలు కోసుకుంటున్నప్పుడు చీకట్లో మిమ్మల్ని గుర్తించలేక నమ్మకంతో వేచి చూసిన నేను అనుమానంతో గట్టి దెబ్బకొట్టి మీరు చనిపోయారనే భయంతో పారిపోయాను. అంటే ఆ రోజు మీరు చనిపోలేదా అని ఆ రోజు జరిగింది రామయ్య చెప్పడంతో ఆశ్చర్యపోయిన శంకరయ్య, అయ్యో, నువ్వు రైతు రామయ్యవా? ఆ రోజు దొంగతనం చేసినందుకు నన్ను కొట్టారని భావించి అంత బాధతో నేను ఆ ఊరి వదిలి వచ్చేశాను. ఎంత పని జరిగింది! మనిద్దరం పాపులు కాకపోయినా అపోహలకు బాధితులం అయ్యాం అని అనడంతో రామయ్య కన్నీళ్లతో ఇలా అంటాడు. మీరు చనిపోలేదంటే నా జీవితం నాకు తిరిగొచ్చినట్టే. కాని ఊళ్ళో నేను హత్య చేసినట్టే ప్రచారమైంది. రాజభటులు నన్ను వెతుకుతూనే ఉన్నారు. మీరు ప్రాణాలతో ఉన్నారన్న సత్యం బయటపడితే నేను నా జీవితాన్ని తిరిగి పొందగలను. నా భార్య పిల్లల్ని చూడొచ్చు నేను. అవును, అసలు నిజం బయటపెట్టాలి. కానీ అది ప్రతీకారం కోసం కాదు, మనం నమ్మిన ధర్మం కోసం, మన ఊరి కోసం, మన ఇద్దరి జీవితాల్ని మనం మళ్లీ నిలబెట్టుకోవాలి. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అసలు నిజం తెలుసుకుని అపోహతో ఇంతకాలం వ్యర్థమైపోయిన కాలాన్ని తలుచుకుని చింతిస్తారు. అలా వెంటనే ఇద్దరూ కలిసి తమ ఊరికి చేరుకుంటారు. అప్పుడు ఆ ఊళ్ళోని జనాలు ముందుగా వీళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ కనుమరుగైన వారు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. దాంతో శంకరయ్య భార్య లక్ష్మి ఆనందంతో ఇలా అంటుంది. ఏమండి, నిజంగా మీరు తిరిగొచ్చేశారా? నేను ఎంతకాలంగా మీకోసం ఎదురుచూస్తున్నానో మీకు తెలుసా? అవును లక్ష్మి, ఊరు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నీ నుండి మన్నింపు పొందాలనే తపనలోనే బ్రతికాను నేను. అంతలో రైతు రామయ్య ముందుకు వచ్చి ఆ గ్రామస్తులతో, ఊరి వాళ్ళందరికీ వినమ్రంగా చెప్తున్నాను, మీరు అనుకున్న హంతకుణ్ణి నేనే. కాని నేను హత్య చేయలేదు. అపోహతో పారిపోయాను. పూజారి గారు చనిపోలేదు. తాను ప్రాణాలతోనే ఉన్నారు. ఇదే మీ ముందు నేను నిరూపించాల్సిన నిజం. దాంతో గ్రామస్తులందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇక శంకరయ్య మృదుత్వం, దయ కలిపిన స్వరంతో, తప్పులు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, కాని మన్నించడమే దేవుని ధర్మం. నన్ను దొంగ అనటం వల్ల నా గౌరవం పోయింది కాదు, కాని నేను ధైర్యంగా నిలబడ్డం వల్ల నిజం గెలిచింది. మన ఊరు అదే నిజాన్ని నిలబెట్టాలి. ఊరంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. వృద్ధులు, యువకులు, పిల్లలు అందరూ కలిసి వారిని గౌరవిస్తారు. ఇక గ్రామ పెద్ద మాట్లాడుతూ, ఈ రోజు మన ఊళ్ళో సత్యం తిరిగి అడుగుపెట్టింది. మేము అపోహల వలలో పడిపోయాం, కానీ మీరిద్దరూ మానవత్వాన్ని నిలబెట్టారు. మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. అలా వాళ్ళిద్దరిలో ఎవ్వరూ పాపం చేయలేదు. కాని వారి అపోహ ఇద్దర్నీ శిక్షించింది. కాని నిజం ఎప్పటికైనా అబద్ధాన్ని ఓడిస్తుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు అపోహలాంటి నిప్పుని నిజంలాంటి జలంతో ఆర్పాలి. నిజం ఆలస్యమైనా గెలుస్తుంది. నిజం గెలిచినప్పుడు అపోహలు తొలగి మనుషులు మళ్లీ కలుస్తారు.